పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్లు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నాన్వేష్ అదే సోషల్ మీడియాలో జీరో అయ్యాడు. ప్రముఖ ట్రావెలర్, యూట్యూబర్ నాన్వేష్‌న సోషల్ మీడియా అకౌంట్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ని మెటా జీరో చేసింది. మెటా ఆ అకౌంట్‌ని వెరిఫై చేసి డీయాక్టివేట్ చేసింది. అసలేం జరిగింది? ఎక్కడి నుంచి మొదలైంది నాన్వేష్ ప్రస్థానం ఒక్కసారి బ్రీఫ్‌గా తెలుసుకుందాం. గత 5 సంవత్సరాలుగా అవినాష్ ఏం మాట్లాడినా అందరూ ఎంకరేజ్ చేస్తూ పోయారు. అవినాష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు అన్నట్లుగా ఇక ఒక రకమైన స్లోగన్స్ కూడా అవినాష్ పైన వినిపించేవి. తీరా ఇప్పుడు కట్ చేస్తే అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అవ్వడంతో అందరూ పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ పరిస్థితికి గల కారణం ఏంది? అవినాష్ ట్రావెలర్‌గా ఓ 100కు పైగా దేశాలు తిరుగుతూ తన యూట్యూబ్ అకౌంట్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇలా పర్యాటక ప్రాంతాల గురించి అందరికీ చూపిస్తూనే తను ఎదుర్కొన్న కష్టాలు, ఆ స్థాయికి రావడానికి, ఆ స్థాయి కంటే ఆ ట్రావెలర్‌గా యూట్యూబ్‌లో అంత సక్సెస్ కావడానికి గల కారణాలకు అన్నిట్లను వివరిస్తూ జనాల దగ్గర నుంచి, తన ఆడియన్స్ దగ్గర నుంచి ఒక రకమైన సింపతిని పొందాడు. సో, సింపతి పొందడంతో అతడేం మాట్లాడినా వాళ్ళ దగ్గర చెల్లేది. సో, మనోడు మనం ఏం మాట్లాడినా జనాలు ఆదరిస్తున్నారు, ఆడియన్స్ సోషల్ మీడియాలో ఆదరిస్తున్నారనే భావానికొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా నానా బూతులు మాట్లాడేవారు. ఇండియన్స్‌ని తిట్టేవారు, బయట దేశాలతో పోలుస్తూ. సో, అవి నిజమైన ప్రాబ్లమ్స్ అయినప్పటికీ అతను వాడుతున్న లాంగ్వేజ్ ఏదైందో అది కరెక్ట్ గాదు. కరెక్ట్ గానప్పటికీ గూడా అందరూ ఎంకరేజ్ జేశారు. సో, ఎందుకంటే అందులో ఉన్న థీమ్‌ని తీసుకున్నారు. ఒక రకమైన అతనికి కూడా అలవాటు చేశాడు. సో, నేనేం మాట్లాడినా ఆడియన్స్ దగ్గర చెల్లుతుంది అనే ఒక భావానికి అతడు కూడా రావడం జరిగింది. సో, సో మనోళ్ళకేదైనా కొత్తది దొరికితే వదులుతారా? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగానే భావిస్తారు. అలాగే అవినాష్‌ని తీసుకెళ్ళి కూడా కొండెక్కించారు. అవినాష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు ఇలా రకరకాల స్లోగన్స్ వచ్చాయి. దీంతో మనోడు ఊరుకుంటాడా? ఇండియాలో రాజకీయాలు, కులాలు, మతాలు అన్నిట్లని టచ్ చేస్తూ తనదైన శైలిలో తనదైన పదజాలం ప్రయోగిస్తూ అందరిపైన విరుచుకుపడడం, విమర్శించడం, దాంతో పాటు వ్యూవర్‌షిప్ పెంచుకోవడం ఇవన్నీ తన గేమ్‌లో భాగంగానే జరిగాయి. ప్రతిసారి ఏదో ఒక కాంట్రోవర్సీ క్రియేట్ చేయడం, దాని చుట్టూ కొంతమంది యూట్యూబర్స్‌ని లాగడం, వ్యూవర్‌షిప్ పెంచుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. మొదట బెట్టింగ్ యాప్ అన్నాడు. బెట్టింగ్ యాప్ అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయింది. బెట్టింగ్ యాప్ పైన సైబర్ క్రైమ్ కూడా అప్పటికే స్టార్ట్ చేశారు. దాడులు చేయడము, అలాంటి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, అదే టైంలో అవినాష్ కూడా అదే ఇష్యూని ఎత్తుకున్నాడు. ఆ ఇష్యూని తన ఓన్ చేసుకున్నాడు. ఓన్ చేసుకొని సో, బెట్టింగ్ యాప్స్‌కి అగైనెస్ట్‌గా పనిచేస్తున్నా అన్నట్లుగా అవినాష్ అందరి ముందు పాపులారిటీ అట్లా కూడా దక్కించుకున్నాడు. ఒక రకంగా మంచి పనైనప్పటికీ దాన్ని క్యాచ్ చేసుకున్నాడు అవినాష్. సో, అదే సమయంలో అలాగే ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒక విధంగా కాంట్రోవర్సీ క్రియేట్ చేయడము, లేకుంటే ఏదో ఒకటి చేసి వ్యూవర్‌షిప్ పెంచుకునే ప్రయత్నం అయితే చేశాడు. అందులో భాగంగానే భయ్యా సన్నీ యాదవ్‌ని కూడా వివాదాల్లోకి లాగడం, ఇవన్నీ పరిస్థితులు అందరూ గమనించి వచ్చారు. అటు భయ్యా సన్నీ యాదవ్ వ్యూవర్‌షిప్ పెరగడం, సబ్‌స్క్రైబర్స్ పెరగడం, ఇటు అవినాష్‌కి కూడా వ్యూవర్‌షిప్, సబ్‌స్క్రైబర్స్ పెరగడం, ఒక రకమైన ఎంగేజ్‌మెంట్ సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకి ఒక రకమైన ఎంగేజ్‌మెంట్ ఇచ్చాడు అవినాష్. ఎన్ని చేసినా, ఏం చేసినా జనాలు చూస్తున్నారు. తన ఆడియన్స్ చూస్తున్నారు. తనని ఎంకరేజ్ చేస్తున్నారు. నాకసలు తిరిగే లేదన్న భావనలోకి అవినాష్ వచ్చాడు. సో, కానీ ఏదో ఒక దగ్గర జనాలకి బోర్ కొడుతుంది గదా! అలా బోర్ కొడుతున్న టైంలో ప్రతిసారి మనోడు లైన్ క్రాచ్ చేసేవాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా లైన్ క్రాచ్ చేశాడు. అసలు విషయం ఎక్కడ మొదలైంది? ఓ ఈవెంట్‌లో 'నిధి అగర్వాల్' సినిమా ప్రమోషన్‌కి సంబంధించి వెళ్తే ఆహ్, ఫ్యాన్స్ అందరూ కొంచెం మితిమీరి ప్రవర్తించడం. సో, ఆ ఇష్యూ అంతా అందరికి ఐడియా ఉంది. సో, దానికి సంబంధించి హీరో శివాజీ ఏదో ఆడియో ఫంక్షన్‌లోనో ఏదో అక్కడ మాట్లాడడం, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడం, అది ఎంత పెద్ద కాంట్రోవర్సీ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా ఈ ఇష్యూ పైన ఇంత రచ్చ జరుగుతూ ఉండగా అవినాష్ ఇందులోకి దూరాడు. ఆయన చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్తే సరిపోయేది. కానీ ఒక రకమైన పదజాలంతో శివాజీని దూషించడం మొదలుపెట్టాడు. ఇష్టానుసారంగా తిట్టాడు. తిట్టాడా సరిపోయింది. అందులోకి గరికపాటిని లాగాడు. అంతవరకు ఊకున్నాడు. గరికపాటిని లాగినప్పటికి ఏదో క్షమాపణలు చెప్పినా సరిపోయేది. అంతటితో ఆగకుండా హిందూ దేవతలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడాడు. సో, ఈ ఈ ఉదంతంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందుత్వ సంఘాలు, హిందువులు, హిందూ సానుభూతి పరులు అందరూ గూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, అవినాష్ పైన కంప్లెయింట్ ఇవ్వడం, అవినాష్ సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ని అన్‌ఫాలో చేయడం, యూట్యూబ్‌లో కూడా అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం ఇలాంటి పరిణామాలన్నీ జరిగాయి. చాలామంది కరాట కళ్యాణ్ లాంటి వాళ్ళు అవినాష్ పైన కంప్లెయింట్ ఇవ్వడం, చాలా వైజాగ్‌లో అసలు ప్రతి ప్లేస్‌లో గూడా అవినాష్ పైన కంప్లెయింట్ ఇవ్వడం మనం జూసున్నాం. ఆ కంప్లెయింట్‌కి సంబంధించి వీళ్ళందరూ ఒక వెరిఫికేషన్ జేసి ఆ మెటాకి పంపిస్తా ఉంటారు. ఈ సీసీఎస్ వాళ్ళు పోలీసులు. సో, అలా పంపించడం వల్ల వీళ్ళ అయితే యూట్యూబ్ పైన కంప్లెయింట్ చేశారు. అన్నిట్ల అకౌంట్స్ పైన కంప్లెయింట్ చేశారు గదా! ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు పోయింది? యూట్యూబ్ ఎందుకు ఫస్ట్ పోలేదంటే, సో, అవినాష్‌కి అక్కడ వ్యతిరేకత వచ్చినప్పుడు దాదాపు అతడికి ఒక 25,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే, ఒక 5,00,000 మంది
ఒక 2 రోజులే అన్‌ఫాలో చేశారు. వెళ్తూ 5,00,000 మంది ఏం చేశారు, అందరు రిపోర్ట్‌లు కొట్టారు. సో, ఎక్కువ మంది ఇన్‌స్టాలో రిపోర్ట్‌లు కొట్టడం వల్ల సో, ఆ కేస్‌ని ఇమ్మీడియేట్‌లీగా తీసుకున్న మెటా, సో, అవినాష్ అకౌంటు ఇది కొంచెం తేడాగా ఉంది. సో, సమ్ కాంట్రోవర్సీ క్రియేట్ చేసింది. గైడ్‌లైన్స్‌కి అగైనిస్ట్‌గా ఉందని ఇన్సిడెంట్ జరిగిన దాదాపు ఒక 1 అండ్ 2 మంత్స్‌కి అవినాష్ అకౌంట్‌ని క్లోజ్ చేయడం జరిగింది. సో, ఇదే విధంగా మరి యూట్యూబ్ అకౌంట్ కూడా జరుగుదండి. యూట్యూబ్ అకౌంట్ కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. వచ్చే గత 10, 15 రోజుల్లో యూట్యూబ్‌కి ఎక్కువ గైడ్‌లైన్స్ ఉంటాయి. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. సో, యూట్యూబ్ గైడ్‌లైన్స్ కూడా అవినాష్ అతిక్రమించినట్టుగానే కనిపిస్తుంది. సో, రానున్న వారం 10 రోజుల్లో, 15 రోజుల్లో ఖచ్చితంగా అవినాష్ యూట్యూబ్ అకౌంట్ కూడా ఎగిరిపోయే అవకాశాలున్నాయి. సో, ఇంత జరిగింది గదా! మరి అవినాష్ యూట్యూబ్ అకౌంట్ పోతే, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోతే మరి ఇంకేం చేస్తాడనుకుంటున్నా? ఖచ్చితంగా మరొక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. దానిలో గూడా మళ్ళీ ఒక రచ్చ స్టార్ట్ చేస్తాడు. అయితే ఈసారి సింపతి గేమ్ స్టార్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మతాల గురించి మాట్లాడేటప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలామంది మనోభావాలు హర్ట్ అయితాయి కాబట్టి అలాంటి విషయాలను ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. అవినాష్ చేసిన మిస్టేక్ అది. సో, ఈసారి ఇంకా పకడ్బందీగా గేమ్ ప్లాన్ చేస్తాడు. మళ్ళీ కొత్త ఛానెల్‌లో కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసేసి మళ్ళా ఆయన బ్యాక్ అనే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు కూడా సోషల్ మీడియా యూజర్స్‌దే ఇక్కడ మనం మెయిన్‌గా పరిగణించాల్సి ఉంటది. ఎందుకంటే అవినాష్‌ని ఏం మాట్లాడినా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. నువ్వేం మాట్లాడినా చెల్తది అన్నట్లుగా ఎంకరేజ్ చేశారు. కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చినట్టుగా ఎంకరేజ్ చేశారు. సో, అలా చేయడం వల్లే అతడు ఆ విధంగా మితిమీరిపోయి రెచ్చిపోయాడు. అవినాష్ ఉదంతంతో ఏం అర్థమైందనుకోవచ్చంటే సోషల్ మీడియా ఎత్తినంత సేపు ఎత్తుతది. మళ్ళీ పాతాళానికి తొక్కేస్తదనేది మరోసారి రుజువైంది.